సాధారణంగా మనుషులకు దేవుడంటే భయం ఉండదండి. ఎందుకు అంటే తమకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ప్రస్తుత పరిస్థితి బానే ఉంది కదా అని చెప్పేసి అలా ముందుకు సాగిపోతూ ఉంటాడు. దేవుడంటే చూద్దాంలే, దేవుడంటే తర్వాత ప్రార్థన చేసుకుందాంలే, ఆ తర్వాత ఏ చర్చికి వెళ్దాంలే, లేదా ఏ గుడికో గోపురానికి వెళ్దాంలే అని సాధారణంగా మనుషుల యొక్క ఆలోచన విధానం అంతా కూడా దేవుడి పట్ల ఈ విధంగా ఉంటుందండి. కానీ దేవుడంటే ఎప్పుడు ఎవరికి ఎలా భయం కలుగుతుంది అంటే, ఎంత వెర్రవీగిన మనిషికైనా కూడా దేవుని భయం ఎప్పుడు కలుగుతుందంటే, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, లేదా తీరని రోగం వచ్చినప్పుడు, మంచం మీద పడుంటారు కదండి, ఆ టైంలో దేవుడా అని ప్రార్థన చేస్తారు. ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, అన్నీ పోయిన తర్వాత దేవుడు గుర్తొస్తాడు. కానీ అన్నీ ఉన్నా కూడా దేవుడు ఉండడం వల్లే ఇవన్నీ నాకు ఉన్నాయని గుర్తెరిగి దేవుని పట్ల భయం భక్తి కలిగిన వాళ్ళే దేవునికి అవసరం అండి. అలాంటి వాళ్ళ పట్ల దేవుడు కరుణిస్తాడు. కానీ తమకున్న ఆరోగ్యం అంతా వివిధ రకాలైనటువంటి చెడు వ్యసనాలకు అప్పగించేసి అనారోగ్య పాలైపోవడం, లేదా విర్రవీగి అజాగ్రత్త వల్ల ఇలా పలు రకాల కారణాల చేత యాక్సిడెంట్లో మరి మరణించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భాల్లో అవయవాలు పోగొట్టుకున్న వాళ్ళు, అవయవాలు విరిగిన వాళ్ళు మంచం మీద పడుంటారు. లేదా ఏదైనా క్రానిక్ డిసీజెస్ వచ్చినప్పుడు, లేదా భయంకరమైన రోగం వచ్చినప్పుడు, ఏదో హై బీపీ టెన్షన్స్ వచ్చినప్పుడు, అలాగే మరి హార్ట్ అటాక్స్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు, అమ్మో నేను చనిపోతానా అంటే, మనిషికి చనిపోతానా, ఈ లోకంలో ఉండకుండా పోతానా అని ఈ లోకంలో ఉండడానికి కోసమే దేవుణ్ణి ప్రార్థిస్తారు. కానీ ఈ లోకం తర్వాత మరొక లోకం ఉంది, ఆ లోకానికి వెళ్ళడానికి మరి నేను ఈ రోగంతో ఉన్నాను కదా, చనిపోయే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళగలనా అనే భయంతో మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించరు. ఈ లోకంలో నన్ను ఉంచమనే ప్రార్థన చేస్తారు. అంటే ఈ లోకాశల్లో మనిషి మునిగిపోయి చనిపోయిన తర్వాత ఉన్న జీవితం గురించి ఆలోచించలేకపోతున్నాడండి. ప్రతి మనిషికి కూడా అన్నీ ఉన్నప్పుడే భయం భక్తి అనేది ఉండాలండి. అది లేకపోతే వృధా అండి.